ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి వాకటి శ్రీహరి. హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డేలో పాల్గొన్నారు. ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మత్తు వీడి మైదానాలకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి. అనంతరం రాష్ట్రానికి పతకాలు తీసుకొచ్చిన క్రీడాకారులకు నగదు బహూకరించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులకు గుర్తింపు ఇస్తున్నారని, యువత క్రీడలపై ఆసక్తి కనబర్చాలని సూచించారు అథ్లెట్స్ నందిని, దీప్తి జీవాన్జీ. మంది విద్యార్థులకు పారా స్పోర్ట్స్తో పాటు అందరికి కూడా మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి భవిష్యత్తులో క్రీడలే ఆడాలి అనేటువంటి విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి మరి మన ముఖ్యమంత్రి గారి మాట మైదానం చేరండి మత్తు వదలండి అనేటువంటి మాట, మత్తు వదిలి యువత మైదానానికి చేరితే ధ్యాన్ చంద్ లాగా ఈ దేశం కోసం ఆడితే మన దేశం 2036లో జరగబోయే ఒలింపిక్స్లో కూడా ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధించలేము అనే మాట లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిందిగా ఈరోజు అందరికీ కూడా క్రీడా ప్రేమికులకు, యావత్ తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ధ్యాన్ చంద్ గారి అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు ఎప్పుడూ లేని విధంగా 57 ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీని తెలంగాణకు తీసుకొని రావడం జరిగింది. ఎన్నో ఫీఫా ఈరోజు అకాడమీని తెలంగాణకు తీసుకొని రావడం జరిగింది. ఎన్నో ఒక్క సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. దానిలో సోనీ బాలగారు, మా ఎండీ గారు కానివ్వండి, మా ఆఫీసర్స్ కానివ్వండి, మా డీడీలు కానివ్వండి, మా కోచెస్ కానివ్వండి, ప్రతి అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ మల్లారెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, వారి బృందం కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందించడం జరిగింది. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా ఒక్క సంవత్సరంలో ఇంత విజయాలు సాధించడానికి దీనికి కావాల్సినటువంటి సహకారం చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మన తెలంగాణ స్పోర్ట్స్ డే రోజు ఇంత ఘనంగా ఇంత బాగా సెలబ్రేట్ చేస్తుండడం ఇట్స్ ఎ వెరీ మనకి వీఆర్ లక్కీ. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ స్టార్టింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. మన స్పోర్ట్స్ మీద ఇంత బాగా హెల్ప్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఐ థింక్ మన స్పోర్ట్స్ పాలసీ కానివ్వండి అన్నీ మనకి వస్తాయి. అండ్ వీ విల్ డెఫినెట్లీ బికమ్ one ఆదర్శాన్ని ఇస్తాం వేరే స్టేట్స్కి by this. So I wish a happy National Sports Day to all. Thank you.